ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుకున్న అందరూ కూడా బైబిల్ తెరిచి చూడండి. ఎఫెసియన్స్ చాప్టర్ 2 అండ్ లెట్ us read words 2. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:2 మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు మీరేం చేశారు? నడుచుకున్నారు. పౌలు మహాశయుడు ఎఫెసు ప్రాంతంలో ఉన్న సంఘానికి ఉత్తరం రాస్తూ అన్నాడు, మీరు వాటిని చేయొచ్చు. వేటిని అని ప్రశ్నించుకోవాలి కదా. మీరు వాటిని చేస్తున్నారంటే వేటిని అని ప్రశ్నించుకోవాలి కదా. ఆ పై వచనం అంటాడు, మీరు మీ పాపముల చేతనో అపరాధముల చేతనో ఏమైపోయారు? మీరు చచ్చిన వారై ఉన్నారు. సో పాపాన్ని అపరాధాన్ని జరిగించేవారు, వాటిని చేస్తున్నవారట వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా ఈ రోజున ప్రజలందరినీ కూడా అవిధేయులైన వారిని ప్రేరేపించు శక్తిని అనుసరించి ప్రపంచ ధర్మము చొప్పున మీరు ఏం చేశారు? నడుచుకున్నారు. ఒక వ్యక్తి దేవుని దగ్గరికి రాకపోతే, ఒక వ్యక్తి దేవుని చెంతకు రాకపోతే ఆ వ్యక్తి ప్రపంచ ధర్మము చొప్పున నడుచుకుంటాడు. ప్రపంచ ధర్మము చొప్పున వారి యొక్క మాటలు ఉంటాయి, ప్రపంచ ధర్మము చొప్పున వారి ఆలోచనలు ఉంటాయి, ప్రపంచ ధర్మము చొప్పున వారి యొక్క ఉద్దేశాలు ఉంటాయి. వారు దేవుని దగ్గరికి రానప్పుడు వారిని ప్రేరేపించే శక్తి ఏంటి అంటే అపవాది అన్నాడు. వాయుమండల అధిపతి అంటే అక్కడ అపవాది గురించి మాట్లాడుతున్నాడు అపోస్తలుడైన పౌలు. అంటే దేవుని దగ్గర రానంతకాలం ఒక వ్యక్తి ఎవరి ద్వారా ప్రేరేపించబడుతూ ఉంటాడనమాట? అపవాది ప్రేరేపిస్తాడు. యు నో వన్ థింగ్, అపవాదిక పని ఏంటో తెలుసా? నిన్ను అసత్యమైన విషయాల వైపు ప్రేరేపించడమే. ఎంటైసింగ్ అంటారు దాన్ని. ఎంటైసింగ్ అంటే ఉద్రేకపరచడం, ప్రేరేపించడం. ప్రతి మానవుడు కూడా అపవాది చేత ప్రేరేపించబడుతున్నాడు. దేవుడు ఏదైతే చెప్పాడో వాటిని చేయకుండా ఉండగలిగినట్లు అపవాది మనుషుల్ని ప్రేరేపిస్తూ ఉంటాడు. నో, నువ్వు ఈ మార్గంలోకి వెళ్ళొద్దు, నో ఈ గ్రంథాన్ని నువ్వు చదవద్దు, ఒకవేళ చదివినా వాటిని గ్రహించొద్దు, ఒకవేళ గ్రహించినా వాటిని అనుసరించొద్దు అనే అపవాది అనేక సార్లు అనేక మందిని ప్రేరేపిస్తూ ఉంటాడు. పాపం చేయడానికి ప్రేరేపించు శక్తి అపవాదిది. బైబిల్ సెలవిస్తూ ఉంది, మీరు ప్రభు దగ్గరికి రాకపోతే, ప్రభు యొక్క నియంత్రణలో మీరు ఉండకపోతే అపవాది చేత మీరు ఏం చేయబడతా ఉంటారు? ప్రేరేపించబడతా ఉంటారు. అలా ప్రేరేపించబడి ఏం చేస్తారట? ప్రపంచం ఎలా నడుచుకుంటుందో అలా, లోకం ఎలా నడుచుకుంటుందో అలా, లోక సమాన వ్యక్తులు ఎలా నడుచుకుంటున్నారో అలా, అన్య జనాంగం ఎలా నడుచుకుంటున్నారో అలా, దేవుని ఎరుగున వారు, విశ్వాసం లేనివారు, వాక్య కట్టడలు నిబంధనలు విధులు లేనివారు ఎలాగైతే పోతున్నారో వారిని అనుసరించే వెళ్ళిపోతావు తప్ప నువ్వు దేవుని వాక్యాన్ని అనుసరించే వ్యక్తిగా ఉండవు. ఎందుకోసం అంటే నువ్వు దేవుని దగ్గరగా రాలేదో. ఇప్పుడు ప్రశ్న అడుగుతున్నాను, జాగ్రత్త వినండి. దేవుని దగ్గరికి వచ్చానని నువ్వు అనుకుంటున్నావు, కానీ ఇంకా నువ్వు లోకాన్ని అనుసరించే నడుస్తున్నావు అంటే ఐఎమ్ సో సారీ టు లెట్ యు నో, యు ఆర్ డిసీవింగ్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. నీ మాటలన్నీ లోకానుసారంగానే ఉన్నాయి, నీ ఆలోచనలన్నీ కూడా దేవుని ఎరుగున వారు ఎలా ఆలోచన చేస్తున్నారో నువ్వు కూడా అలా ఆలోచన చేస్తున్నావు. అవిశ్వాసుల మాటలే నీకు గొప్ప గొప్ప మాటలుగా కనబడుతున్నాయి. ప్రపంచ ధర్మాన్నే నిర్వర్తించడానికి వెళ్తున్నావు, కానీ దేవుని వాక్యాన్ని పట్టించుకోవట్లేదంటే నువ్వు దేవుని దగ్గరగా బ్రతకట్లేదు. ఒకవేళ నీ గృహం మందిరానికి దగ్గరగానే ఉండుండొచ్చు, ఒక సంఘం ప్రక్కనే, ఒక చర్చ్ ప్రక్కనే ఇల్లు కట్టుకుని ఉండొచ్చు, పాస్టర్ గారి ఇంటి ప్రక్కనే నువ్వు కూడా ఉండొచ్చు, పాస్టర్ గారు అపార్ట్మెంట్లో నువ్వు నివసించి ఉండొచ్చు. ఇట్ డజంట్ మీన్ దట్ యు ఆర్ లివింగ్ క్లోజ్ టు గాడ్. నువ్వు దేవునికి దగ్గరగా బ్రతుకుతున్నావని అవన్నీ సాక్ష్యాలైతే కాదు. ప్రపంచ ధర్మము చొప్పున నడుచుకుంటారు. అందుబట్టి పెద్దలు అంటారు, నలుగురు ఎలా పోతే మనం కూడా అలాగే పోవాలండి. వెస్లీ గారు, కులం ఎలా పోతే మనం కూడా అలాగే పోవాలండి. ఆ రెండింటికి వ్యతిరేకంగా తిరిగామంటే బ్రతకలేమండి లోకంలో అని చాలామంది అనుకుంటారు. కానీ అలా అందరితో కలిసిపోయి లోకంలో మిళితమైపోయే బ్రతుకు క్రైస్తవ్యం అయితే కాదు. దేవుడు మనందరినీ ప్రత్యేకంగా ఉండడానికి పిలిచాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. జీసస్ కాల్డ్ us to be separated from this world. We are so unique, bringing glory, honor to God. దేవునికి మహిమ తెచ్చేవారంగా మనం ప్రత్యేకంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ప్రపంచ ధర్మమును అనుసరించి నడుస్తున్నావా? ఈ రోజులో చాలామంది సేవకుల బోధలు కూడా అంతే. ఏముందమ్మా చేసే, నడిచే, ఇప్పుడు ఏముంది, అన్ని జనాంగం ఎలా నడిస్తే నువ్వు కూడా నడిచే, ఇప్పుడు ఎందుకులే లేనిపోయిన పాటలన్నీ నీ ఇష్టానుసారం బ్రతికే పర్లేదు అన్నట్టుగానే చాలామంది బోధలు ఉన్నాయి. యేసు ప్రభువు అలా చెప్పలేదు. మీరు లోకానికి ఎలా ఉన్నారు? ఉప్పై ఉన్నారు. మీరు లోకానికి ఎలా ఉన్నారు? వెలుగై ఉన్నారు. లోకం చీకట్లో ఉంది, కానీ దేవుని బిడ్డలు వెలుగుగా ఉన్నారు. కాబట్టి ఒక ప్రత్యేకమైన జీవితం దేవుడు మనకిచ్చాడు. అపవాది ప్రేరేపిస్తాడట. పాపం చేయడానికి మనిషిని ప్రేరేపించే శక్తి ఎవరిదే?
దేవుడు ఎప్పుడు మనల్ని పాపం చేయమని ప్రేరేపించడు. కొంతమంది అంటూ ఉంటారు, పాపం చేసామని దేవుడు ఓకే ప్రేరేపించేస్తున్నాడని నన్ను. తప్పు, అలాంటి మాట్లాడకండి. దేవుడు ఎప్పుడు నేను పాపం చేయడానికి అలాంటి ఆలోచనలు దేవుడు ఎప్పుడు నీకు ఇవ్వడు. అవి ఇస్తుంది ఎవరు అనమాట? అపవాది, సాతాను, మన విరోధి ప్రేరేపిస్తూ ఉన్నాడు. యేసు ప్రభువారు ఆయన బాప్తిజం తీసుకున్న తర్వాత ఆయన 40 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత బహుగా ఆకలిగా ఉన్నప్పుడు అపవాది వచ్చి యేసు ప్రభుని ఏం చేయడం ప్రారంభించాడు? శోధించడం మొదలుపెట్టాడు. అందును బట్టి అపవాదికి ఉన్న పేరు టెంప్టర్ అనే పేరు ఉంటుంది. శోధిస్తాడు. హవ్వను కూడా అపవాది ఏం చేశాడు? ఆ మంచి చెడ్డల తెలివి నుంచి వృక్షఫలాన్ని తీసుకొచ్చి నోట్లో పెట్టేశాడు అమ్మమ్మ గారికి. నో, ఆ పని చేయడానికి అపవాది హవ్వను ఏం చేశాడు? జాగ్రత్త వినండి, అపవాది ఎప్పుడూ కూడా దేవునికి విరోధమైన వాటిని పట్టుకొచ్చి నీ నోట్లో పెట్టాడు ఆయన. లేకపోతే నీ జీవితంలో తీసుకురాడు. నిన్ను ప్రేరేపిస్తాడు వాటికి నువ్వు లోబడినట్టుగా, నిన్ను రెచ్చగొడతాడు వాటిని చేయాలని. ఇప్పుడు నీవు చేయాల్సిన పని ఏంటంటే, సాతాను ప్రేరేపణకు లొంగిపోతావా, దేవుని మాటకు లోబడతావా? నిర్ణయం ఎవరిదే? నీది. అక్కడ నీ విజ్ఞత, నీ స్వేచ్ఛ, దేవుడు నీకిచ్చిన ఆ ఫ్రీ విల్ను అక్కడ ఉపయోగించాలి. అపవాది ప్రేరేపిస్తాడు దేవునికి వ్యతిరేకంగా నడవమని, దేవునికి వ్యతిరేకంగా ఆలోచించమని. దేవుని ఆత్మ మాట్లాడుతుంటారు. మీటింగ్ జరుగుతుంది కదా, వెళ్ళొచ్చు కదా, అనవసరంగా ఎందుకు ఈ టీవీలో ఈ ప్రోగ్రామ్ వేసుకుని కూర్చున్నావు, వెళ్ళు అనగానే అపవాది అంటాడు, ఎన్నిసార్లు వింటావు, ఇంకా ఉదయం విన్నావు కదా, సరిపోదా? నీకు ఎంటర్టైన్మెంట్ వద్దా? నీకు మానసిక ఉల్లాసం వద్దా? ఇంకెప్పుడు వాక్యం ప్రార్థన అంటే నీ మనసు ఎప్పుడు ఉల్లాసపడుతుంది? చూసే పర్లేదు ఒక్కరోజు అనగానే. ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో నువ్వు ఏం ఎన్నుకుంటున్నావు? ఎవరి ప్రేరేపణకు లొంగుతున్నావు పరిశీలన చేయాలి. దర్ ఈజ్ అ బ్యాటిల్ బిట్వీన్ గుడ్ అండ్ బ్యాడ్ ఎవ్రీ టైమ్. ఎప్పుడు కూడా ఈ యుద్ధం క్రైస్తవ జీవితంలో జరుగుతూనే ఉంటుంది. దేవుడు చెప్పిన ఏ మాటకైనా అపవాది వ్యతిరేకంగా నిలబడి నిన్ను రెచ్చగొడుతూ ఉంటాడు, నిన్ను ప్రేరేపిస్తుంటాడు. ఆ మాటకు లోబడకూడదని నీ నిర్ణయం ఎటువైపు ఉంది పరిశీలన చేయాలా. లోక సంబంధమైన దృశ్యాలు చూడడానికి అపవాది కొంతమంది ప్రేరేపిస్తాడు. యూట్యూబ్ ఆన్ చేస్తాడు, దేవుని వాక్యం చూడాలనగానే ఆ వాక్యాన్ని వెతికే లోపలనే దొరికేస్తుంది ఏదో ఒక వీడియో. చూసే ఎవరు లేరు కదా, హిస్టరీ డిలీట్ చేసే, ఎవరికి తెలియదు కదా, హిస్టరీ డిలీట్ చేసే అనగానే ఇంకా వీడియో చూసి పాప ఆలోచనలు, పాప తలంపులో ప్రేరేపణ. దేవుని దగ్గరికి రానంతకాలం బహుశా ప్రపంచ ధర్మాన్ని అనుసరించి నడిచావు. వాయుమండల అధిపతి అయిన అపవాది ఇస్తున్న ప్రేరేపణకు లొంగిపోయావు. కానీ ఇప్పుడు దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత మనం ఎవరి మాటకు లోబడుతున్నాం? ఇక్కడ పరిశుద్ధాత్మ నడిపింపుకు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నువ్వు కుడికైనా ఎడమకైనా తొలుగుతుంటే కాదు ఇదే త్రోవ, దీనిలో నడువమనే ఒక శబ్దం నీకేం చేస్తుంది? వినపడు. ఆత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు పరిశుద్ధాత్మ సన్మార్గులను తీసుకెళ్లాలని దేవుని మహిమార్థం బ్రతుకున్నట్లుగా పాపాన్ని, శాపాన్ని, అపరాధాన్ని, దోషాన్ని జయించి ప్రభు కొరకు ప్రజ్వలించే వ్యక్తిగా నీవు ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఇస్తున్న ప్రేరేపణ నువ్వు దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత నువ్వు కలిగి ఉంటావు. తద్వారా దేవుని చిత్తానుసారంగా బ్రతుకుతావు. ప్రభు దగ్గరికి రానంతకాలం కూడా వాయుమండల అధిపతి అయిన అపవాది ప్రేరేపణకే మనిషి లోనైపోతూ ఉంటాడు. చేసేవి మంచి పనులుగానే ఉండొచ్చు, కానీ బ్యాడ్ మోటివ్స్ వెనకాల ఉంటాయి, బ్యాడ్ ఇంటెన్షన్స్ వెనకాల ఉంటాయి. అది అపవాది యొక్క ప్రేరేపణ. ఒక్కసారి నా పాదాల మీద పడి నాకు మ్రొక్కే, ఈ లోక మహిమనంతా నీకు ఇచ్చేస్తానన్నాడు. ఎవరో? అపవాది. సాక్షాత్తు ప్రభు అని యేసుక్రీస్తు ప్రభువారితో మాట్లాడుతున్నాడు. ఒక్కసారి నాకు మ్రొక్కేసావంటే లోక మహిమంతా నీకు ఇచ్చేస్తాను. ఓ ప్రశ్న అడుగుతున్నాను, అసలు మహిమంతా ఎవరిది? దేవుందే. మహిమంతా ప్రభువుది అయితే అపవాది అన్నాడు, నువ్వు నాకు ఒకసారి మొక్కేస్తే నీకు మొత్తం ఇచ్చేస్తాను. చిన్నపిల్లలు కొన్నిసార్లు అంటూ ఉంటారు కదా, చాక్లెట్లు మనమే కొంటాం వాళ్ళకి, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు అంటారు నువ్వు నాకు అది ఇస్తేనే ఇది ఇస్తానంటారు. అది ఎలా ఉంటుందంటే నా డబ్బులతో నేను కొన్నాయి మళ్ళీ నాకు ఇస్తున్నట్టు ఉంటుంది. అపవాది ప్రభు దగ్గరికి వచ్చినాడు, నీకు మహిమనిచ్చేస్తున్నాడు అంటే దేవుడు మహిమ లేనివాడు? ఆయన మహిమా స్వరూపుడని బైబిల్ సెలవిస్తున్నప్పుడు ఇంకేం మహిమిస్తావు దేవునికి? ఎక్కడ మహిమను తీసుకొచ్చి ఇస్తావు ఆయనకు? ఆరాధన యొక్క విలువ కొన్నిసార్లు మనకు తెలియదు, కానీ అపవాదికి మాత్రం బాగా తెలుసు. ఒక్కసారి మొక్కే నాకు జల్నికి ఏది కావాలంటే ఇచ్చేస్తానంటాడు. కొన్నిసార్లు మీకు అర్థమవుతుందా ఏమండి వెస్లీ గారు? లోక సంబంధ వ్యక్తులు దేవుడు లేని వారు అంత డెవలప్ అయిపోతారు ఏంటంటే కొన్నిసార్లు ఈ మాటను ఆలోచన చేయాలా. ప్రభువును వద్దు అన్నప్పుడు, కాదన్నప్పుడు అపవాదినికి ఏది ఇవ్వడానికైనా సిద్ధపడతాడేమో. కానీ దేవుని బిడ్డగా మన ఆలోచన ఎలా ఉండాలి తెలుసా? ప్రభు ఉంటే చాలు,
ఆయన లేకుండా ఏది నాకు, చెప్పండి, ఏది నాకు అక్కర్లేదో. ప్రభు ఉంటే చాలు, ఆయన మహిమ, ఆయన నడిపింపు ఉంటే చాలు. ఆయన మినహాయించి, ఆయన ఎక్స్క్లూడ్ చేసి, ఆయన ప్రక్కన పెట్టేసి నేను లోకంలో ఏది సాధించాలనుకున్నా అది కేవలం గాలి కొరకు ప్రయాసపడినట్టే, గాలి కోసం ప్రయాసపడినట్టే. దేవుని దగ్గరికి రాకముందు మన జీవితాలు ఎలా ఉన్నాయంటే ప్రపంచ ధర్మము చొప్పున నడుచుకున్న జీవితాలు. అన్యులు ఏం జీవితాయి? అది ఆయన మాట చొప్పున నడవగలిగితే, పరిశుద్ధాత్మ దేవునికి నియంత్రణలో ఉండగలిగితే నీ జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి.